మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల బీజేపీ పార్టీ నేతలు స్థానిక తెలంగాణ చౌక్లో సంబరాలు జరుపుకున్నారు. దేశంలో ప్రధాని మోదీ పట్ల ఉన్న నమ్మకంతో మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ప్రజలు పట్టం కట్టారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేసినందుకు ఈ ఎన్నికల్లో 3 రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించే 3 రాష్ట్రాల్లో బీజేపీ అందలం ఎక్కించగలిగారన్నారు. బీజేపీ మహిళా నాయకురాలు, మహిళా కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ బీజేపీ పార్టీ అనునిత్యం ప్రజల పక్షాన ఉంటూ వారి అభివృద్ధిని కాంక్షించడం వల్లే మహారాష్ట్రలో బీజేపీ మెజార్టీ సాధించగలిగిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్ గౌడ్, వరాల జ్యోతులు పాల్గొన్నారు. దేశ ఆర్థిక రాజధాని ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమిని ఘన విజయంతో స్వాగతించినటువంటి ఆశీర్వదించినటువంటి మహారాష్ట్ర ప్రజలు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ చౌక్లో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. మహారాష్ట్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇదొక నిదర్శనం. గతంలో హిమాచల్ ప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈ 3 రాష్ట్రాల ప్రజల్ని మోసపూరిత హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కూడా అదే విధమైనటువంటి ఫలితాలు తీసుకోవాలని చెప్పి ఆశించింది. కానీ మహారాష్ట్ర ప్రజలు ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీని వాటిని బొందబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అడ్రస్ గల్లంతు చేసేటువంటి పరిస్థితి ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితిలో ఇలా ఏ పార్టీలు లేవు. ఇవాళ ఇండి కూటమి ఏదైతుందో ఇండి కూటమి కూడా మనుగడ సాగించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం.